నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్కింగ్స్ చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు తనిఖీలు చేస్తున్నారు. రేపు సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు చెక్కింగ్స్ చేస్తామన్నారు పోలీసులు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తనిఖీలు చేస్తామంటున్నారు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డితో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మహానగరంలో ఇటు యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనేటువంటి క్రమంలో అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ కమిషనరేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ వద్ద అయితే ఉన్నాం. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద ఇటు ఏకకాలంలోనే ఇటు వాహనాలు ముందుకు నడిపిస్తూ ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అన్ని రకాల వాహనాలు అన్నింటినీ కూడా ఇటు అధికారులు ఇటు కొంత ముందుకు సాగిస్తున్నాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ కూడా ఇటు పోలీసులు ఇప్పటికే గత వారం రోజుల నుంచి క్యాంపెయినింగ్ చేయడాన్ని మనం చూసాం. సో మనం ప్రస్తుతం చూస్తే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నాం. తనిఖీలు చేయించడం, బ్రీత్ అనలైజర్తో వారికి టెస్టులు చేసిన అనంతరం వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయనట్లయితేనే ముందుకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కమిషనరేట్లోని 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతున్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా సుమారు 15 మంది ప్రతి స్పాట్లో వండుకుంటూ అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగిస్తున్న క్రమంలో ఇక్కడ ప్రతి పాయింట్లో కూడా ఇటు అధికారులు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూడవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఒక రోడ్డును మనం గమనిస్తే ఇటు పంజాగుట్ట నుంచి కుకట్పల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది. సో ప్రధాన రహదారిపై కూడా ఇటు వాహనాలు నిలపడంతో పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకసారి తనిఖీలకు సంబంధించినటువంటి వివరాలను మనం ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు ఇన్స్పెక్షన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఆల్మోస్ట్ 24 నుంచి 3 వరకు ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఎవ్రీడే ఈవినింగ్ 9 o'clock నుంచి మిడ్ నైట్ 1 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. మంచి గుడ్ ఫిగర్ నెంబర్ ఆఫ్ సంఖ్యలో అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా దొరుకుతున్నాయి. సో సామాన్య ప్రజలకు పబ్లిక్ ఒకటే విజ్ఞప్తి, న్యూ ఇయర్ సందర్భంగా మీ వింగ్ సెలబ్రేషన్స్కి మోర్ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ ఇంకా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు తాగి డ్రంక్ డ్రైవ్ చేయకండి, సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టకండి. యాక్సిడెంట్ ఫ్రీగా ఈ ఇయర్ను మీరు సెలబ్రేట్ చేసుకోవాలని, మేము సెలబ్రేట్ చేసుకోవాలని, హైదరాబాద్ సిటీ పబ్లిక్ అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతా కూడా యాక్సిడెంట్లను లేకుండా చూడడం కోసం చేస్తున్నారు కదా. సో ఈ క్రమంలో ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ అంటే మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ఇంకా ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్స్ నమోదవుతున్నాయి కేసులు? యాక్సిడెంట్ ఫ్రీ చేయడానికి పర్టికులర్గా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆధారంగా ఇది బేస్ చేసుకొని మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో దేర్ ఆర్ మైనర్స్ ఉన్నారు కొంతమంది, బట్ తక్కువ నెంబర్ ఆఫ్ రేషియో మైనర్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తక్కువ దొరుకుతున్నారు. బట్ మేజర్సే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నారు. దొరికిన వాళ్ళందరినీ కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తున్నాము, ప్రాపర్గా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అకార్డింగ్ టు కోర్టు ప్రొసీజర్ మేజిస్ట్రేట్ గారి డిస్కషన్ పవర్ చేసుకునే వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది, లేదా వాళ్ళకి జైలు శిక్ష వేయడం జరుగుతుంది. బేసింగ్ ఆన్ ఆల్కహాల్ పర్సంటేజ్ అండ్ బేసింగ్ ఆన్ ఆర్ వాళ్ళు ఫస్ట్ టైం సెకండ్ టైం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేసు సెకండ్ టైమే ఎక్కువ కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ వస్తే కొంతమందికి జైలు శిక్ష కూడా పడుతూ ఉంది. ప్రధానంగా మనం చూస్తే 31st అనగానే యువత మొత్తం రోడ్ల మీదకి బైకులు తీసుకొచ్చి ఇటు స్టంట్లు వేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్లో పాల్పడుతుంటారు కదా. సో ఇటు యువతతో పాటు పేరెంట్స్కి ఏం చెప్తారు సార్ ఫైనల్? మీరు ఒకవేళ నిజంగానే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, కమింగ్ 2026 ఇయర్ను ఇంతకంటే బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటే ఎనీ ఈవెంట్కైనా మీరు అటెండ్ కావాలనుకుంటే అటెండ్ కండి, అలాంగ్ విత్ పేరెంట్స్ ఆర్ అలాంగ్ విత్ ఒక డ్రైవర్. ఎవరు డ్రంక్ డ్రైవ్ చేయని ఒక అతను, తాగడానికి అలవాటు లేని ఒక అతను డ్రైవర్గా పెట్టుకోండి. అదర్వైజ్ బెటర్ ఈ డ్రైవర్స్ ఉన్నారు బుక్ చేసుకోండి, లేదు క్యాబ్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీ మొత్తంలో ఎంటైర్ క్యాబ్స్ బుక్ చేసుకోండి. బట్ మీరు మాత్రం తాగి డ్రంక్ డ్రైవ్ చేయకండి. అది మీకు సేఫ్ కాదు, మీతో పాటు లేదా మీ ముందు ప్రయాణిస్తున్న వాళ్ళకి సేఫ్ కాదు. సో మీరు డ్రంక్ డ్రైవ్ చేయకపోవడం వల్ల ఈ సొసైటీ ఈ 31st ఇయర్ ఈసారి యాక్సిడెంట్ ఫ్రీ ఇయర్గా అవుతుందని ఆశిస్తున్నాం. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తంలో పోలీసులు చెప్పేది ఒకటే, ఏంటంటే 31st సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ ఇయర్ సందర్భంగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యి అదేవిధంగా ఇటు కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చకుండా ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి. అంతేకాకుండా ఇటు మద్యం సేవించినట్లయితే పక్కనే
మద్యం తాగనటువంటి వ్యక్తిని డ్రైవర్గా పెట్టుకొని మాత్రమే రోడ్లపైకి రావాలి, అంతే తప్ప కానీ ఆ ఈవెంట్లకు వెళ్ళే వాళ్ళు కానీ ప్రజలు కానీ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి ప్రయాణంతో ఈ యొక్క న్యూ ఇయర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలంటూ కూడా కోరుతున్నారు. ఈ క్రమంలోనే 31st సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్లో సుమారు 100కు పైగా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన క్రమంలో ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి ఒక వాహనదారులను ఉపేక్షించేది లేదంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న క్రమంలో చాలా ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో టైమింగ్స్ కూడా అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కొనసాగిస్తున్న క్రమంలో అయితే ప్రజలందరూ ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను యూజ్ చేసుకొని వారి గమ్యస్థానాలకు సంతోషంగా చేర్చుకోవాలని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ కమిషనరేట్లో కొనసాగుతుంది. కెమెరామ్యాన్ మధుతో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.